హాయ్ ఫ్రెండ్స్, ముందుగా పరవాన్నం ఎలా చేయాలో చూద్దాం. పాయసం కూడా అంటారు దీన్ని, పరవాన్నం అంటాను నేను. ఇది వచ్చి దేవి నవరాత్రులు కనుక రోజుకు ప్రసాదం పెడతాం కనుక ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. చక్కెర పాలు తీసుకుని పాలు మరిగిపోయిన తర్వాత 50 గ్రాములు సగ్గుబియ్యం, 100 గ్రాములు బియ్యం తీసుకుని 1 గంట ముందుగా నానబెట్టుకుని పాలు మరిగిన తర్వాత దాంట్లో వేసుకుని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత 2 యాలక్కాయలు పొడిని చేసుకుని వేసుకుని నేను తీసుకున్న ఈ కొలతలకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. దాంట్లోకి బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ మీద దించి కింద పెట్టేసుకుని అప్పుడు బెల్లాన్ని వేసుకోవాలి. స్టవ్ మీద ఉండగా వేసుకుంటే ఒక్కొక్కరికి పాలు బాగోకపోతే ఇరిగిపోతుంది. అందుకని ఉడికిపోయింది కిందకి దించేసుకుని పెట్టుకుని బెల్లం వేసి కలిపేసుకుని అప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పులు మనకి ఎన్ని కావాలనుకుంటే జీడిపప్పులు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పులు వేస్తున్నాను. జీడిపప్పులు వేసుకుని వేయించేసుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఈ బెల్లం వేసి కలిపేసిన పరమాన్నంలో ఇవి కూడా వేసుకుని కలిపేసుకుని చాలా బాగుంటుంది. టేస్ట్ ఇలా ట్రై చేస్తే మీరు కూడా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో మాకు చూపించండి ఫ్రెండ్స్. పరవాన్నం, క్షీరాన్నం, పాయసం ఎన్నో రకాలుగా పిలుస్తారు. బెల్లం వేసి కలిపేసుకున్నాం. ఈ వేయించుకున్న జీడిపప్పులు కూడా దాంట్లో వేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పరవాన్నం రెడీ అయిపోతుంది. సర్వ్ చేసుకోవడం. మీరు కూడా ఎంతో రుచిగా ఉండే పరవాన్నం రెడీ. ఎంతో రుచిగా ఉండే పరవాన్నం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో? సూపర్ ఉంటుంది టేస్ట్.